మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఇన్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అండి. అండ్ నా పేరు శ్రీ రాపాక, మాది రావణపాలెము, దేవరపల్లి మండలము. ఇంతకుముందు నేను దేవరపల్లి మండలం అంటే 10th క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నాను. అప్పుడు స్పోర్ట్స్ పరంగా ఖోఖో, కబడ్డీ అండ్ బాస్కెట్బాల్ అన్నిటిలో నేను జాతీయ స్థాయి వరకు నేను వెళ్ళొచ్చాను. దాని తర్వాత నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేసి హైదరాబాద్లో ఉండడం జరిగింది. అలాగే మూవీ రంగానికి వెళ్ళాను. ఇప్పుడు ఇక్కడికి ఈ గుడి దగ్గరికి ఎందుకు వచ్చానంటే, నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆయన పరిపాలన ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో మనం చూసాము. ఎంతోమందికి అంటే అందరూ అన్ని వేస్, నాట్ ఓన్లీ వన్ పర్సన్ అని కాకుండా ప్రతి ఒక్కరికి సక్రమంగా నవరత్నాలు దాంతో వెళ్తూ, దాంతోపాటు ఇంకెన్నో చేసుకుంటూ ఆయన రాజకీయ పరంగా చాలా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆయన నిమిత్తం మళ్ళీ ఆయన సీఎం అవ్వాలని నేను ఇక్కడికి వచ్చి దేవుడిని కోరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో నేను మన దేవరపల్లి మండలం నుంచి, అలాగే గోపాలపురం కాన్స్టిట్యున్సీ నుంచి నేను ఒక అభ్యర్థిగా, మంది గోపాలపురం ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఒక అభ్యర్థిగా నేను కూడా జగన్ గారు నాకు ఆశీర్వదిస్తే నేను రాజకీయ పరంగా ఇంతకుముందు నేను సేవలు చేస్తూ ఉన్నానండి. అది ఏమంటే లోపల అక్కడక్కడ వరకే జరుగుతూ ఉన్నాయి. సో అది మనం ఒక పవర్లో ఉంటే ఇంకెంత బాగా చేయొచ్చు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ యంగ్ స్టార్స్ని, ఎవరైతే న్యూ జనరేషన్ ఉందో, న్యూ ఫేసెస్ ఉన్నాయో ఎంకరేజ్ చేస్తున్నారు. సో దట్ దానిలో కూడా నా వంతు నేను ట్రై చేసి, నా వరకు నేను ఇంకా ఎంతవరకు నేను సమాజ సేవ చేయొచ్చు, రాజకీయ పరంగా ఇంకెంతవరకు నేను ఇంకా అభివృద్ధి చేయగలుగుతాను. ఎందుకంటే మనకున్న దానిలో కొంచెమే చేస్తున్నాము. అదే ఒక పవర్ ఉంటే ఇంకా బాగా చేయొచ్చు. ఆ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నాకు గనక అవకాశం ఇస్తే ఈ గోపాలపురం నియోజకవర్గాన్ని ఇంకా మోడర్న్గా ఇంకా బాగా అభివృద్ధి చెందేలాగా నా వంతు నేను కష్టపడడానికి సిద్ధంగా ఉన్నానండి. సో ఈ నిమిత్తము నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేను కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని కాదు, ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, మిథున్ రెడ్డి గారు అవ్వచ్చు, లేక తర్వాత విజయసాయి రెడ్డి గారు, మొత్తం అక్కడ ఉన్న పెద్దలందరూ నేను కలిశాను. సో నా వరకు నేను ఏం చేయాలనేది నా వంతు నేను చేస్తున్నాను. అలాగే ఇంకా అవకాశం ఇస్తే ఇంకెంత నేను చేయగలుగుతాను, ఇంకెంత ఎఫర్ట్ పెట్టి నేను ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో గోపాలపురం నియోజకవర్గాన్ని నుంచి నేను ఆయన కంపల్సరీ నేను గెలిచే తీరుతాను. అంటే ఎందుకంటే మీ అందరి సహారంతో, నాట్ ఓన్లీ మీ ఒక్కరికి గెలుపు అనేది ఉండదు, అందరు కలిస్తేనే గెలుపు. అలాగే మన నియోజకవర్గంలో నేను కలిసిన 4 మండలాల నుంచి ప్రతి ఒక్కరు మనకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. నాయకులందరూ ప్రతి నాయకులతో కలిసి ఒక టీమ్గా, ఇదంతా గోపాలపురం అనేది ఒక కుటుంబం. ఈ కుటుంబం లాగానే అందరూ ఒక కుటుంబంలో మనుషుల్లాగా ఉండి గెలిచి మనమంటూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఇంకొక సెకండ్ టైం సీఎం, అలాగే 3rd టైం సీఎం, సెకండ్ టైం సీఎం అయితే మళ్ళీ 3rd టైం హ్యాట్రిక్ చేసేలాగా నా వంతు నేను కృషి చేయాలని నేను అనుకున్నానండి. సో దీని నిమిత్తము జగన్మోహన్ రెడ్డి గారు నన్ను బ్లెస్ చేస్తే, నాకు సీట్ ఇస్తే కూడా ఇంకా బాగా నా వంతు నేను ఏం చేయాలని అనుకుంటున్నాను. ఇది నా ఆశ. సో మిగిలింది మనకి దేవుడు అలా అనుగ్రహించాలని కోరుకుంటున్నానండి. అలాగే ఇప్పుడు తలారి వెంకట్రావు గతంలో పోటీ చేసి 36,000 ఓట్లు పైచీలకు గెలుపొందారండి. ఆయన మెజార్టీ వచ్చింది వైకాపా పార్టీకి. మీరు పోటీ చేస్తే ఎంత మెజార్టీని జగన్ గారికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు? దానికన్నా డబుల్ మనం ఇవ్వచ్చండి. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా అప్పటికే ఆయన సీఎం అవ్వలేదు. సీఎం అవ్వకుండానే ఆయనకి అంత మెజారిటీ వచ్చింది. సీఎం అయిన తర్వాత ఈయన ఇన్ని పథకాలు పెట్టారు, 9 పథకాలని ఫస్ట్ టైం. అండ్ ఇన్ ఇండియా ఒక సీఎం మాత్రం అలా మాట నిలబెట్టుకుందండి, అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే. 9 పథకాలు అని చెప్పి 9 పథకాలు ఇచ్చిన తర్వాత 9 పథకాలతో పాటు ఇంకో కొన్ని ఎక్స్ట్రా, ఇప్పుడు ఈరోజు పండుగ కానుకని 1000 రూపాయలు వేయడం, ఇలాంటివి చాలా చేశారు ఆయన. సో ఇలా తీసుకుంటే కనుక ఆ లాస్ట్ ఉన్న మెజారిటీ కన్నా డబుల్ మనకు వస్తుందని నేను నమ్ముతున్నానండి.